ఆగలేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, నా ఉద్దేశం, నేను చెప్పే ఒక ఆలోచన ఈరోజు మీరు గమనించండి. దేవుడు ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఆ దేశం ద్వారా సువార్త ప్రకటింపబడాలని ఎంచుకున్నప్పటికీ ఆ దేశము దేవుడి నుంచి ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఆ దేశమంతా తొట్టిల్లిపోవడం, ఎప్పటికప్పుడు ఆ దేశమంతా దేవుడికి అవిధేయులుగా జీవించే పరిస్థితి వస్తూ వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం దేశంగా కాకపోయినా ఒక కుటుంబంగా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఒక కుటుంబంగా ఇతరులకి ఒక ఆదర్శవంతంగా, ఇతరులకి మన జీవితాలు దేవుడు ఎంత గొప్పవారని చెప్పే విధంగా మన కుటుంబ జీవితం ఉందా? మన వైవాహిక జీవితం ఉందా? లేకపోతే ఒక సంఘంగా లోకానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా మన సంఘాలు కానీ, కుటుంబాలు కానీ, వైవాహిక జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒకప్పుడు దేశాన్ని ఎంచుకున్నారు దేవుడు సువార్త ప్రకటించడానికి. ఎప్పుడైతే వీరు దేవుడి నుంచి దూరమైపోతూ వచ్చారో